మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది, ఆంటీ ఆంటీ లక్కీ ధనుష్ వీళ్ళంతా నీళ్ళలో కొట్టుకోపోతున్నారు. ఎందుకు శాపం వంశించేపటికే నా పిల్లలు ఆ టైం కన్నా దొరికింది. అక్కడ ఒక్క డేంజర్ బోర్డు లేదు. చూసిన తరువాతనే పెను చీకటి చెబుతుంది. బాడీలు చూసుకోవడానికి కూడా మేము ఫోన్ టార్చ్ చేసుకొని చూసినాం నాన్న, ఎవరెవరని. కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. నడుమై నాటకం విజిలీల అసలు ఇంకెవరికి రావద్దు. నా ఇద్దరు పిల్లలు నువ్వే ఇచ్చిన బిడ్డే దూర. Hey hi guys, this is Rahul from Art Bus Tattoos and welcome back to my channel, my YouTube channel. So రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది. మీలో ఎంతమందికి తెలుసు ఆ ఇన్సిడెంట్? ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే కొండపోచమ్మ రిజర్వర్ దగ్గర 5 మెంబర్స్ చనిపోయారు. రీసెంట్ అంటే ఒక 15 days బ్యాక్ అనుకుంటా. సో ఎంతమందికి అయితే ఆ స్టోరీ తెలుసు. అండ్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మదర్ ఈరోజు వాళ్ళ ఇద్దరు కిడ్స్కి మిస్ చేసుకోవడం అంటే చాలా డేంజరస్ అండ్ చాలా పెయిన్ఫుల్. అది ఈవెన్ మన థింగ్ ఏదైనా పోతేనే మనకు చాలా బాధ అవుతుంది గైస్. అట్లాంటిది మన మమ్మీ మనకు ఇంత పెద్ద చేసిన తర్వాత 20 years వరకు వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు లేరు అని అంటే అదొక చాలా చెప్పలేని అంత బాధ గైస్. సో నిన్ననే వాళ్ళ మమ్మీ రావడం జరిగింది మన స్టూడియోకి, ఆర్ట్ బస్ టాటూస్ స్టూడియోకి. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మమ్మీ వచ్చేసి వాళ్ళ ఇద్దరు కిడ్స్ది పోర్ట్రేట్ వేయించుకోవడం స్టార్ట్ అవుతుంది. సో కొంచెం సేపట్లో వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం ఏమైంది, ఎట్లా అయింది, ఎందుకు అయింది, దీని వెనకాల రీజన్ ఏంది అండ్ ఎవరైనా తోసేసిరా ఏంది అనేది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈవెన్ నాకు కూడా తెలియదు అవన్నీ, అంటే నాకు ఏం చెప్పలేరు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అండ్ ఎంతమంది అయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలే కదా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. లవ్ యూ. సేమ్ ఎట్లయితే రాహుల్ అవంతికకి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారు కదా, సో దీనికి కూడా మంచి కామెంట్స్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి మొత్తం నేను రా పెడతా. వై బికాస్ వాళ్ళ మమ్మీకి తెలుసు, వాళ్ళ మమ్మీ చెప్పారు ఏమని నాకు టాటూ వీడియో కూడా తీయండి, ఎందుకు అంటే అవేర్నెస్ కోసం అని చెప్పారు. యాక్చువల్గా అవేర్నెస్ అంటే ఏంది అని అంటే, సో ఒక మదర్ ఎప్పుడు అనుకోరు ఏమని వాళ్ళ కొడుకుల పేరు ఫోటో ఇప్పించుకున్న తర్వాత బయట లోకానికి చూపించాలని చెప్పేసి. బట్ షీఈస్ ది గ్రేట్. నేను చెప్పాలంటే వాళ్ళ ఆ ఆంటీ అనేది చాలా గ్రేట్. ఎందుకు అంటే నేను వచ్చిన తర్వాత ఆంటీ నాకు ఏం చెప్పారంటే, బేటా మనం కూడా ఒక వీడియో తీద్దాము. ఎందుకు ఆంటీ అని అంటే నేను అనుకున్నా యాక్చువల్గా నేను తీసుకుందాము, బట్ ఆంటీ ఫేస్ చూపేది అనుకున్నా. బట్ స్టిల్ ఆంటీ ఏమన్నారు అంటే వీడియో మనం తీసుకుందాము. వై బికాస్ ఇట్లాంటి ఎంతోమంది చాలామంది బర్త్డేస్ అని చెప్పేసి ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తారు. సో వాళ్ళకు కొంచెం అనేది అవేర్నెస్ కోసం మనం తీద్దాం బేటా అంటే ఓకే అంటే డెఫినెట్లీ అంటే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ బాధ మాటలు మీరు కూడా వినడానికి మీరు కొంచెం టైట్గా కూర్చోండి, ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి మరీ వచ్చిన. వై బికాస్ అవన్నీ మాటలు వినాలంటే ఎవరికైనా పెయిన్ఫుల్ ఉంటుంది గైస్. సో లెట్స్ సీ. A few moments later. సో ఇంట్రోలో అయితే నేను చెప్పినా కదా గైస్, సో టాటూ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ తను ఎవరు యాక్చువల్గా, అండ్ ఇంకోటి తను టాటూ ఇప్పించుకోవడానికి రీజన్ ఏంటి. సో నేను ఇంతకుముందు చెప్పిన కదా ఇన్సిడెంట్ అని చెప్పేసి, ఆ ఇన్సిడెంట్లో అసలు రాగా ఏమైంది అని తెలుసుకోవాలంటే సో ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ నేను అంటి ద్వారానే నేను కూడా తెలుసుకుంటున్నాను మీతో పాటు. సో స్టే ట్యూన్. సో అంటే టాటూ ఇప్పించుకోవాలని ఎందుకు అనిపించింది అంటే మీకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత? మా పిల్లల్ని చూసుకోవాలన్నా. సో యాక్చువల్గా ఇన్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్ ఏముండొచ్చు? యాక్చువల్గా మొత్తం ఏమైంది నాకు ఒకసారి చెప్తారా? హాలిడేస్ వచ్చినాయి కదా నాన్న, స్టార్ట్ అయినాయి హాలిడేస్ అనేసి. పిల్లలు మళ్ళీ బయట వెళ్తారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళ ఊర్లో కొంటే వెళ్ళిపోతారు అని కలిసి ఉండరు అని చెప్పేసి ఒకరోజు వీకెండ్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళినారు. అయితే టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళినారు. మా ఇంట్లో కొండపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పినారు. 11th January 2025 వెళ్ళినారు. మార్నింగ్ 8:30, 9 వరకు బయలుదేరినారు ఇక్కడ నుంచి, మా ఇంట్లో నుంచి. అందరు పిల్లలంతా మా ఇంటికే గ్యాదరింగ్ అయ్యి వచ్చినారు. ఇక్కడ నుంచి అంతా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వెళ్ళినారు. పిల్లలు అంటే ఎంతమంది? 7 members వెళ్ళినారు. 7 members స్కూల్ నుంచి ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్, అంతా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా కాలేజ్ ఫ్రెండ్స్. అంతా కాలేజ్ ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళినారు. నాకు మళ్ళీ 10:30కి మా బాబు కాల్ చేసినాడు, చిన్న బాబు లక్కీ. లేదు నాన్న, మార్నింగ్ ఎవరు బయలుదేరినాక కాల్ చేసి మమ్మీ మేము వచ్చినాం, రీచ్ అయినాము, హ్యాపీగా ఉన్నాము,
నీకు ఒక ఓటీపీ వస్తుంది మమ్మీ చెప్పు అని చెప్పినారు. ఎందుకు నా ఓటీపీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్కాన్ చేసిన నేను, మేము లైవ్ ఫొటోస్ దిగేది అన్ని డాడీ ఫోన్లో వస్తాయి నీకు, నువ్వు చూడు మమ్మీ అని చెప్పినారు. చెప్తే వాళ్ళకి నేను వచ్చింది చెప్పిన ఓటీపీ, రావట్లే మమ్మీ ఇది రాంగ్ అని చెప్పినారు. ఏమో ఇంతే వస్తుంది ఇంకా వేరే ఏం లేవు అన్న. ఓకే మేము మేము బాగున్నాము, మేము మంచిగా వస్తున్నాం, తొందరగా వచ్చేస్తామని చెప్పినారు. లాస్ట్ వర్డ్స్ అంటే ఇంకా మేము వాళ్ళ స్టేటస్ చూసిన వాళ్ళు ఎంజాయ్గా బైక్ల మీద వెళ్ళడము స్టేటస్ పెట్టినారు. ఆ స్టేటస్ చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది. నా పిల్లలు ఇంత రిచ్చా, మేము చాలా గరిబోళ్ళం, నా పిల్లలు ఇంత రిచ్చా ఇంత మంచిగా ఉన్నారని చాలా హ్యాపీ అయినా నేను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది. వాళ్ళ వాటర్లో కొట్టుకోపోతున్నారు. మార్నింగ్ 10:30కి అక్కడ వెళ్ళిపోయినారు. 11:30, 11:40 ఆ టైంలో నాకు మళ్ళీ కాల్ వచ్చింది. అంతే ఒక 20 minutes అవుతుంది, 1 అవర్లో నాకు మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది. ఆంటీ లక్కీ ధనుష్ వీళ్ళంతా నీళ్ళలో కొట్టుకోపోతున్నారు. మాకు ఎవ్వరు కనిపిస్తలేరు ఆంటీ, మాకు ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు, పోలీసులు కూడా మాకు ఏం హెల్ప్ చేస్తలేరు, రండి అని మా బాబు ఫ్రెండ్ చెప్పినారు. అంతే మేము ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మా ప్రాసెస్తోనే వెళ్తూనే ఉన్నాము. మేము వెళ్ళే వారు కూడా అక్కడ ఎవరు లేరు, జస్ట్ పోలీసు వాళ్ళు ఉండి చూస్తున్నారు వెతకడానికి. మేము వెళ్ళి కొంచెం మంచి గోళ్ళు చేస్తేనే మా పిల్లలందరూ బయటకు వచ్చాం. అప్పుడు పెద్ద ఈత వాళ్ళు కొట్టేటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ అన్న పక్కనే ఒక 4 గజాలు ఇంత స్థలంలోనే పెద్ద గుంటలు ఉన్నాయంట. 40 feet. ఎందుకు శాపం అట్లా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని 5 పిల్లలు 6 దిగినారంట. మా చిన్నబ్బాయి వీళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చినాన. మా చిన్నబ్బాయి 25 minutes 30 minutes స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడంట. అక్కడనే చేపలు పట్టేటోళ్ళు ఉన్నారంట. ఎవ్వరు హెల్ప్ చేయలేదంట పిల్లలకి. చూసినాక అందరు పారిపోయారంట. ఒక 60-70 మంది ఉన్నారంట వేరే పిల్లలంతా అక్కడ. వీళ్ళు పడడం చూసి అందరు పారిపోయినారంట. అంటే ఏంటంటే అది పోలీసులు ఏమన్నా వస్తే వీళ్ళని రాంగ్ ప్లేస్లోకి వచ్చిన అన్నట్లు ఏదన్నా అనుకుంటా ఏం భయపడ్డారు. ఆ ఏరియా వాళ్ళకి తెలుస్తుంది కదా నాన్న అక్కడ ఏముందో, వీళ్ళు బయటకే అయిన పిల్లలు కదా, అక్కడ అంతంత గుంతలు ఉన్నాయని నాకు తెలియదు. అది నాన్న అయ్యి నా 2 పిల్లలు చనిపోయారు. 5 members-లో 6వ వాడు కూడా పోతుండే, వాడికి ఏదో రాయి దొరికి వాడు బయటకు వచ్చేసి వీళ్ళు స్లిప్ అయిపోయినారు. 4 ఒక దగ్గర పడిపోయింటూ మా చిన్న బాబు అక్కడ స్విమ్ చేసి. బాడీస్ ఎప్పుడు దొరికినాయి అండి మీకు? నాకు మా 7 అయింది అదే రోజు అదే నైట్. మేము అక్కడే ఉన్నాం. ఇంకా సర్చ్ మేము వెళ్ళినాం 2 నుంచి స్టార్ట్ చేసినాం. 2:30 నుంచి వెళ్ళినాక మేమంతా మీడియా మేము వెళ్ళి అక్కడ అరిచి గోడ చేసినాక మళ్ళీ స్విమ్మర్స్ వచ్చినారు. అదే న్యూస్లో స్ప్రెడ్ చేస్తే న్యూస్ నుంచి సీఎం దాకా అప్పుడు వెళ్తే సీఎం వారి ద్వారా యాక్షన్ తీసుకొని తొందరగా వచ్చిన ఆ సార్ పంపించేపటికే నా పిల్లలు ఆ టైం కన్నా దొరికింది. అంతవరకు మామూలుగా వీళ్ళు చూసినట్టే చూస్తున్నారు. నేను తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే చెప్తున్నారు, మాకు తెలుసమ్మా అక్కడ ఏముందో, మేము ఎందుకు నిలబడి చూస్తున్నాము, ఆడ ఎంత పెద్ద డేంజర్ ప్లేస్ అని. కానీ ఒక్క బోర్డు లేదు నాన్న. నేను అదే చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పడానికి కూడా కారణం అదే, అక్కడ ఒక్క డేంజర్ బోర్డు లేదు. చూసిన తరువాతనే పెను చీకటి చెబుతుంది. ఇక్కడ వెళ్ళొద్దని ఒక చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏదో ఉంటాయి కదా, అలాంటివి ఏం లేవు. ఓపెన్ అడవి. మనం చెట్లలో పోతేనైనా ఈ దారి నుంచి పోతే ఈ దారికి బయటకు వస్తాం, కానీ అందులో పోయిన వాళ్ళైతే బయటికి రాను. చాలా డేంజర్ ప్లేస్ అంటే అంత డేంజర్ ప్లేస్. మా పిల్లలు మట్టిలోనే ఆడుతున్నారు నాన్న, వీడియోలో చూస్తే ఇంతవరకే వీళ్ళు ఆ మట్టిలో జస్ట్ ఆ మట్టి నుంచి 2 అడుగుల దూరంలో
అంత పెద్ద గొయ్యి ఉంది. ఒక బోర్డు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అదే నేను భయం ఉంటుంది. అవును. డేంజర్ ఉందామో ఇంకేదైనా భయపడో వద్దులో ఏమో. కానీ మా పిల్లలు ఇప్పుడు కొత్తగా కూడా వెళ్తలేరు. మా పిల్లలు అప్పుడప్పుడు హాలిడేస్ అలా వెళ్ళేసి వస్తుంటారు. భువనగిరి గుట్ట అని, యాదగిరి గుట్ట అని, గోల్కొండ అని చుట్టుపక్కల అన్ని చూసి వచ్చినారు నాన్న పిల్లలు. అంటే ఎంగేజ్ కదా, అంటే వాళ్ళకి అడ్వెంచర్ అంటే ఇష్టం ఉంటుంది. జస్ట్ పోయి బట్ ఏంటంటే చూసేసి వాళ్ళు ఒక బోర్డు పెడితే మనం కూడా అవును. ఫస్ట్ రెడీ ఉంటుండే దేనికోసం అన్న. అదే నేను గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అది ఒకటే. అక్కడ కొంచెం ఏమైనా ఒక లైట్ లేదన్న, మేమంతా నైట్ ఆడ కూర్చున్నాము. టార్చ్ లాగా లైట్లు, టార్చెస్ ఆన్ చేసుకొని చూసినాం ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు అనేసి. లైట్స్ లేవు, ఒక లైట్ లేదు, ఒక కెమెరా లేవు. అంత పెద్ద ప్లేస్ లా బాడీలు చూసుకోవడానికి కూడా మేము ఫోన్ టార్చ్ వేసుకొని చూసినాం నాన్న ఎవరో అని. కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. పిల్లలు వస్తుంది. మా చిన్న అబ్బాయి దొరికే వరకు చీకటి అయిపోయింది. నాకు అదొక భయం అవుతుంది. చీకటి అయితే వాళ్ళు తీయనట్టున్నారు. ఎవరో స్విమ్మర్స్ అంటే ఆ ఊరు వాళ్ళే వాళ్ళు నాలుగు వాళ్ళకి ప్రొవైడ్ ఎవరు చేసి మీరు పిలిచి సీఎం సార్ నుంచి సీఎం కాల్ చేసినాక వచ్చిందట వాళ్ళు. అదే సీఎం సార్ నుంచి వచ్చిన వాళ్ళు రిపోర్ట్స్ ఇట్లాంటివి ఏవి బయటికి రాలేదని తెలిసింది మాకు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. అమ్మ మీరు 5గురు ఇంతకుముందుకు 200 మంది పడ్డ బయటికి వెళ్ళలేదమ్మా, శివాలయ బయటికి వెళ్ళారు. ఒకసారి 30 మెంబర్స్ పడ్డారంట. మాకైతే తెలియదు అన్న, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మా పక్కన నిలిచిన వాళ్ళు మాకు చెప్తున్నారు. కానీ ఇట్లాంటి ఘటన అయితే రావద్దు, ఎవరికి రావద్దు. నాలాంటిది అయితే అసలు ఇంకెవరికి రావద్దు. నా 2 పిల్లలు నువ్వే ఇచ్చిన బిడ్డే దూర వాళ్ళ గుర్తుగానే నేను చేసుకుంటున్నాను. కనీసం మేము బోగానే రెస్పాండ్ అయ్యి అసలు మాకు తొందరగా తెప్పించిన మా చిన్నోడన్న వాడన్నా బ్రతుకుతుండే. చాలా మంది మా తమ్ముడు చెప్పు అడిగినారంట. చాలా వాళ్ళ కాళ్ళు మొక్కినారంట, ప్లీజ్ హెల్ప్ చేయండి, మీకు డబ్బులు ఇస్తాము. వాళ్ళంటే ముందుకుపోయినారు. వాడు కనిపించటం వాడినన్నా తీయండి బయటికి అని చెప్పి అసలు ఎవ్వరు రాలేదంట. ఎందుకు పోయినారా మీరు, ఎందుకు పోయినారని వాళ్ళనే తిట్టిందంటే ఇంకా సరౌండింగ్ వాళ్ళు ఫిషర్మాన్స్ వాళ్ళందరూ. నాకు ఇట్లా కూర్చొని వస్తుంది ఈ మాటలు వింటే. ఎంబటున్న పిల్లలు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ వరల్డ్ లో మనం ఇంత పాపిష్టి జనాల మధ్యలో ఉంటున్నామా? నడుమై నాటకం విజిలీల అదే ఫీల్ వస్తుంది. మానవత్వం లేని మనుషులు. కనీసం హ్యూమానిటీ లేకుండా పోయింది అసలు. వాడు చేతులు 25 minutes వరకు కొట్టుకున్నంట. వాళ్ళకంటే వాళ్ళు అక్కడక్కడనే ఉన్నారు. ఫాస్ట్ గా వెళ్ళి చేయి తీసుకొని వాడిని లాగి బయటేసి వాడిని ఒక 2 దెబ్బలు కొట్టనే వెళ్ళిపోయాడు ఉంటే వాడు ఒక్కడన్నా బతుకుతుండే కదా. వీళ్ళంటే మునిగిపోయారు పోయినారు వదిలేసాయి. వాడంటే హాఫ్ అన్ అవర్ వరకు కొట్లాడుకున్నట్టు. వాడు ఎంత కనలాడిందో ఏమో అంట. మళ్ళీ మా తమ్ముడు ఎట్లా అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఫ్యామిలీ ఎవరినన్నా అడిగాను. ఒక సోంపు ఒక సిగరెట్ కూడా ముట్టుకోలేదు వాళ్ళు ఇంతవరకు. పిల్లలు అందరూ అంతేనాన్న. నా పిల్లలు అని కాదు, నా పిల్లలుగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ అంతే. అది నిజంగా నాన్న నేను పర్లేదని చెప్తున్నాను కాదు. నేను ఈ ముషిరాబాద్లోనే 15 సంవత్సరాలు ఇక్కడ నింపుతున్నాను. ఇక్కడ నుండి కూడా అందరూ వచ్చినారు. బస్కి మొత్తం వచ్చినారు. ఎవరిని అడిగినా చెప్తానన్న వాళ్ళ గురించి. ఇప్పుడు నేను ఆ సార్దాకు పోయినంటే కూడా మా బాబు పరిచయం ఉన్నాయని అరే వీడు ధనుష్కి చెప్పేసినట్టు అన్నది. ఇప్పుడు ఆయననే ఆ సార్ దగ్గరికి పంపించినారు, హెల్ప్ చేసినారు. నా పిల్లలు అట్లాంటి ప్రతిదీ షేర్ చేసుకుంటుండే మమ్మీతో. ఒక ఫ్రెండ్ లాగా ఉంటుండే వాళ్ళు. అట్లానే పంపించారు. మిగతా వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ అబ్బాయి బన్స్లాల్పేట, సాయిల్ అనేట ఆయననేమో అత్తాపూర్ ఉంటాడు, జతిన్ అనేట ఆయన చింతల్ హైదరాబాద్. అంటే వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు 5 members. ఇంకా ఇద్దరు ఫిష్ మార్కెట్ ఆయన ఫిష్ మార్కెట్ రామ్నగర్ ఉంటాడు. ఇబ్రాహిం అనేట ఇక్కడ ఉంటాడు. నాకు మిగ్గు అయితే మేము మా దగ్గరనే పెట్టుకున్నాం. వాళ్ళ మమ్మీ కూడా నాకే అప్పచెప్పింది. మిగ్గుని మా ఇంట్లోనే పెట్టుకున్నాం 3-4 days. మా ఇంట్లోనే మా చిన్న కొడుకు ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు కదా స్పాట్ లో ఉండేవాడు. అంటే నిన్న మీరు నాకు చెప్పారు కదా ఆయన ఇట్లా అదే గుర్తు తెచ్చుకుంటా ఏంటది. ఇంకా అవన్నీ చూసినాడు కదా లైవ్ లో చూసి ఉన్నాడు కదా. ఇంకా వాళ్ళ స్కూల్ ముగ్గురు ఒకటే దగ్గర నుంచి వెళ్ళేవారు. కాలేజ్కి ఇక్కడ బన్స్లాల్పేట అబ్బాయి ఈ మిగ్గు ఫిష్ మార్కెట్ మా ఇంటికి వచ్చి లక్కీని తీసుకొని ఒకే బస్సులో వెళ్తుండేవాళ్ళు. 3 days మా ఇంట్లోనే పెట్టుకున్నాం. నాతోనే తినడం, నాతోనే వాడుకోవడం. మమ్మీ అని నాతోనే ఉన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా వదిలేసింది. వాడు సెపరేట్ అయ్యి జస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు.
కాలేజ్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి కొంచెం వస్తారు. మెంటలీ ఎఫెక్ట్ డిస్టర్బ్ అయింది వాడు, డిస్టర్బ్ అయింది ఇద్దరు. ఇంకా మొత్తం పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వాడు టోటల్గా డిఫరెంట్ మొత్తం. వాడు ఒక్కడే కోరుకోరు, వాడే భయం అవుతుంది. వాడిని ఎవరైనా ఇప్పుడు మనం గట్టిగా అంటే వాడు ఇట్లా షివర్ అయిపోతుంది వాడు. అంటే మీరు ఇద్దరు గ్రేట్ అంటే నిజం చెప్తున్నా. వై బికాస్ ఇంత అయిన తర్వాత కూడా ఎవరు ఐ మీన్ ఓపెన్ గా మాట్లాడరు ఇది ఇట్లా అయింది అని చెప్పేసి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఫైనల్ గా? అంటే ఎవరెవరైతే వెళ్తున్నారో అండ్ గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ నాన్న ఎక్కడ వెళ్ళినా జాగ్రత్త ఉండండి. పబ్లిక్ రెస్పాన్సిబుల్ ఉండాలి, సైమల్టేనియస్లీ గవర్నమెంట్ కూడా ఉండాలి. అక్కడ ఏమైనా వార్నింగ్ బోర్డ్స్, ఫెన్సెస్, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇందులో గుంతలు ఉన్నాయని చెప్పి జస్ట్ ఫోటో షూట్ అని చెప్పి బయట బయట ఫోటోస్ తీసుకొని వచ్చేవాళ్ళు, లోపలికి వెళ్ళకుంటుండే కదా. మా పిల్లలు ఫోటోషూట్ కి కూడా వెళ్ళలేదు. అట్లీస్ట్ వాళ్ళకి అది ఫోటోషూట్ కి వెళ్ళి చనిపోయారు, ఫోటోషూట్ కి వెళ్ళి చనిపోయింది అని పబ్లిసిటీ అయింది. నాకు ఫోటోషూట్ కూడా కానీ అంత వైరల్ సెల్ఫ్ కోసం దిగి వాళ్ళు అంతే. వాళ్ళు పైన ఫ్లోర్ నుంచి చూసి అందరు చూసారే వీళ్ళంతా విన్నారంటే వెళ్ళొచ్చు అన్న థాట్లో విన్నారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అది అయ్యింది కూడా అట్లనే. నేను చూసినా కదా అంటే నిన్న మీరు నాకు చూపించిన వీడియోలో అంటే నార్మల్ గా ఏదైతే బేసిక్ గా ఫ్రెండ్స్ ఆడుకుంటారు కదా అట్లాంటి టైపే ఆడుతున్నారు వాళ్ళు. మా పెద్ద అబ్బాయి అక్కడే ఉంటున్నానా, వీళ్ళు ఆడిన ఒక 10-20 నిమిషాలలో మా వాడు నీళ్ళకే రాలేదు. ఇది ఏ న్యూస్ చేశారంటే అన్ని ఛానల్స్ వచ్చినాయి, అన్ని తెలుగు All ఛానల్స్ channels వచ్చినాయి. మొత్తం అందరినీ పిలిచి మొత్తం వచ్చినాయి. ఎనీ డేస్ యాక్చువల్గా మా డాడీ ఫోటోగ్రాఫర్, ధనుష్ తమ్ముడు కూడా ఫోటోగ్రాఫర్. వీళ్ళకి మీడియా చాలా టచ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరినీ చూపించారు. అచ్చా అంటే మేము వెళ్తుండగానే అంటే ఇప్పుడు మీ దగ్గర ఆ వెపన్ ఉంది కాబట్టి అది బయట తెలిసింది. ఒకవేళ మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే అసలుకి వాళ్ళు ఏం బాధపడుతున్నాయి మనకు కూడా తెలియదు. సో నార్మల్ పీపుల్ కి ఇట్లా అవుతుంది అనమాట. సో మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ వీడియో మీ దగ్గర వరకు వస్తుంది. సో ప్లీజ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. బట్ లిటరల్గా చెప్తున్నా ఇద్దరు వాయిస్ ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ ఏం చేయలేము మనం. బట్ ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నారు కదా, అది ఎట్లా కూర్చొని ఉన్నారంటే ఒక కొండలాగా కూర్చొని ఉన్నారు. అది బికాస్ అంత గట్టి ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ లాస్ట్ వర్డ్స్ ఆంటీతో తెలుసుకుందాం. ఆంటీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అందరికీ. సో యంగ్స్టర్స్ ఉండని, ఎవరైనా ఉండని, ఫ్యామిలీ మెంబర్స్ ఉండని, ఎక్కడైతే మీకు డేంజర్ అనిపించింది కదా ప్లీజ్ మీరే చెప్పండి అండి. అంతే నాన్న, ఇక్కడ ఏమున్నా కానీ నాన్న ప్లీజ్ మాలాంటి కోసం మీ మమ్మీ డాడీలకి ఇవ్వద్దు. ఇలాంటి బాధ ఎవ్వరికి రావద్దు నాన్న. మీరు ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ చూడడానికి వెళ్ళినా, ఎక్కడ ఎంజాయ్మెంట్కి వెళ్ళినా కొంచెం ఫ్యామిలీని ఆలోచించుకోండి బిడ్డ. మీ ఎంజాయ్ చూసుకోకండి, కొంచెం మా గురించి ఆలోచించే స్టెప్ వేయండి నాన్న. ఎక్కడున్నా జాగ్రత్త ఉండండి అంతే నాన్న. నేను రిక్వెస్ట్గా చెప్పేది మీ అందరికీ. సో తను కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. సో ఈ మెసేజ్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ యూట్యూబ్ కోసం కాకుండా జస్ట్ చెప్తున్నాము ఇక్కడ నుంచి వదిలేటట్టు వద్దు. జర కొంచెం ఫీల్ కాండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ బాధ వాళ్ళకి మాత్రమే 100% తెలుస్తుంది. మేబీ మనకు ఒక 1-2% తెలియవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. ఎంత అయితే అంత మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో లాస్ట్ వర్డ్స్ తనతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండండి. డేంజర్ ప్లేసెస్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నాకు వీళ్ళిద్దరు బ్యాక్ బోన్ లాగా ఉండి అన్నీ మాకు చూసుకుంటారు అనుకున్నాను, కానీ ఎప్పుడు వీళ్ళే లేకుండా అయ్యారు. మీరు మీ సిస్టర్స్కి, మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీకి మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. రిక్వెస్ట్ నాన్న మీ అందరికీ. సో గైస్ ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది మన ముందు. అండ్ ఆంటీ ద్వారానే ఫస్ట్ తెలుసుకుందాం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను ఎప్పుడైతే టాటూ చేస్తున్నాను కదా, టాటూ చేసే మొత్తం టైంలో ఆంటీ దగ్గర నుంచి ఐ మీన్ కొంచెం ఆపు అంటే చాలామంది ఏంటంటే ఆపు అంటారు, పెయిన్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. ఆంటీ లైనింగ్ దగ్గర కాకుండా ఫిల్లింగ్ దగ్గర ఎక్కడ అసలు ఆపలే నాకు. సో మొత్తం టాటూ టైం ఒక 2 hours కంటే ఎక్కువనే అయింది. 1 minute కూడా నాకు ఆపని చెప్పలే అండ్ చిన్న బ్రేక్ కూడా తీసుకోలే. సో ఇదే ఉంటుంది మన మమ్మీ ప్రేమ అంటే. సో ఈ వీడియో మీకు ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ ఆంటీ ద్వారానే ఫస్ట్ తెలుసుకుందాం. అంటే మీకు ఎట్లా అనిపించింది టాటూ? నాకు చాలా బాగుంది నాన్న. నా పిల్లలు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీ టాటూతోనైతే. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. అండ్ మా పైన కూడా ట్రస్ట్ చేసినందుకు చాలా మేము కూడా చాలా లక్కీ అనుకుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడైతే టాటూ చేసా కదా ఇదంతే ఆంటీ వాళ్ళకి, సో ఆ టైంలో నేను ఏమనుకుంటా అంటే మా మదర్ లాగానే అనుకుని నా టాటూ మూమెంట్ ఫార్వర్డ్ నేను ఏదో టాటూ అంటే మామూలుగా ఎట్లా వస్తుంది అనుకున్నా, కానీ నా పిల్లల్నే నాకు చూపిస్తున్నట్టుంది నాన్న. ఇదైతే రియల్. చాలా థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ చెప్పాల్సిన వద్దంటీ.
అంటే చాలా యాక్చువల్గా ఏంటంటే బాగుంది. సో ఐస్ చూసే నాకు అర్థమైపోయింది అంటే కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతున్నారు. సో సిస్టర్ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం వాళ్ళ బ్రదర్ ఫేసెస్ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి. అవుట్కమ్ అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. సో ఈరోజు ఏంటంటే మార్నింగ్ రాగానే నాకు మంచి థాట్ వచ్చింది. సో అదే ఫ్రేమ్లో సెట్ చేసిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్స్, ఇప్పుడు సిగ్నేచర్స్ ఏంటంటే మన ఫైనల్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పేర్లు చేయకుండా హార్ట్స్ లాంటివి అన్నీ కామన్ అయిపోతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు తన సిగ్నేచర్ ఇది, తన సిగ్నేచర్ ఇది. సో ఆంటీ వాళ్ళకు కూడా ఈ డిజైన్ నచ్చింది కాబట్టి ఈ అవుట్కమ్ అనేది, ఈ అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అవేర్నెస్ వీడియో ఏదైతే ఆంటీ చెప్పారు కదా అది ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా జాగ్రత్త. గుండె తడిసిపోలేద జగదీశ